ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. 13 లక్షల మందితో పోటీపడి జేఈఈ మెయిన్లో ప్రతిభ చూపిన విద్యార్థులు కూడా ఐఐటీకి మొగ్గు చూపడం లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది? దేశంలో ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు దూరంగా ఉన్న విద్యార్థుల సంఖ్య సుమారు 28,000 మంది. అత్యున్నత విద్యను అభ్యసించేందుకు నిరాసక్తి చూపిన విద్యార్థుల సంఖ్య ఇంత పెద్ద స్థాయిలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఐఐటీలో విద్యాభ్యాసానికి మొదటి దిశ అయిన జేఈఈ మెయిన్ పరీక్షకు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 1,52,400 మంది ఈ నెల 24న జరగనున్న ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికయ్యారు. జేఈఈ మెయిన్స్ లో అర్హత పొందిన వారు అడ్వాన్స్డ్ కు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఈసారి 360 మార్కులకు 105 మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. 1,52,000 మందిలో 27,660 మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేయకపోవడం విశేషం. దీంతో ఐఐటీల్లోని సుమారు 10,000కు పైగా సీట్లకు కొంత పోటీ తగ్గింది. ఈసారి కొత్తగా 4 ఐఐటీలు ప్రారంభమవుతూ ఉండడం, కొందరు అడ్వాన్స్డ్ పరీక్ష రాయకపోవడంతో ఆశావహులకు కొంత కలిసొచ్చినట్లేనని భావిస్తున్నారు. గతేడాది కూడా సుమారు 27,000 మంది అడ్వాన్స్డ్ కు దరఖాస్తు చేసుకోలేదు. ఈసారి దరఖాస్తు చేసుకున్న వారిలోనూ మరో 5,000 మంది వరకు పరీక్ష రాయకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉండలేక సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక సంస్థలో మంచి బ్రాంచ్లో చేరుతున్నారు. కొన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాలు జేఈఈ మెయిన్ లో మంచి మార్కులు వచ్చిన వారికి భారీగా ఫీజు రాయితీలు ఇస్తా ఉంటున్నాయి. దాంతో కొందరు వాటిల్లో చేరిపోతున్నారు. ప్రతిభావంతులు తమ విద్యా సంస్థలో చేరితే క్యాంపస్ రిక్రూట్మెంట్లు బాగుండి ప్రవేశాలు పెరుగుతాయని యాజమాన్యాలు ఫీజు రాయితీలు ప్రకటిస్తున్నాయి. వీళ్లను మినహాయించి రీసెర్చ్ చేయాలనుకునే వాళ్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు జేఈఈ మార్కులు, ర్యాంకుల ద్వారా ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.